గారి ఎలిమినేషన్ గురించి మాట్లాడేలాంటి అందుకంటే ముందు మనం వాళ్ళ బాండింగ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు పెద్ద కూతురు చిన్న కూతురు అన్నట్టు ఒకవేళ చిన్న కూతురే నిజంగా గేమ్ చూసి వచ్చింది అని అన్నారు. నాగార్జున గారు కూడా చెప్పారేమని నిన్న ఆల్రెడీ చూసే వచ్చావు కదా నువ్వు అందుకే ఒకరితోనే ఉంటున్నావా అన్న క్వశ్చన్ రైజ్ అయింది. ఈరోజు భరణి ఎలిమినేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇట్స్ అ ఫెయిర్ ఎలిమినేషన్ అనే కన్సిడర్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ మనం ఎలా అజ్యూమ్ చేయొచ్చు లేదా ఎలా కన్సిడర్ ఎలా దాని గురించి డిస్కస్ చేయొచ్చు అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా మేబీ తెలుసు వాళ్ళకు కూడా భరణి గారు ఒక టాప్ పొజిషన్ లో ఉన్నారు, బట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే క్వశ్చన్ వాళ్ళు రైజ్ అవుతుంది. సో ఎలా ఉంటుంది అంటే మనం బయట చూసిన స్టోరీ వేరు, లోపలికి వచ్చిన తర్వాత మన బిహేవియర్ వేరు అన్నట్టు. మనం గమనిస్తే భరణి గారు ఇనిషియలీ తను టాప్ లో ఉన్నాడు, టాప్ పొజిషన్ లో ఉన్నాడు. గ్రాడ్యువల్లీ మనం చూస్తే బాండింగ్స్ మధ్యలో పడి తను నలిగిపోయి తన గేమ్ ని తను స్పాయిల్ చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు బాండింగ్స్ ఎవరు ఎక్కువ పెంచారు, దివ్యనా లేదంటే తనుజన, ఎవరు ఎక్కువ పెంచారు అనడం కంటే అది మన సెల్ఫ్ లో ఉంటది. ఎవరు పెంచారు అంటే భరణి గారే పెంచుకున్నారు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తను అన్న అంటోంది, తన సిస్టర్ అంటోంది అంటే తను అన్న అంటోంది సిస్టర్ అంటోంది అన్నప్పుడు ఓకేనా నాకు ఈ బాండింగ్స్ అన్ని అవసరం లేదమ్మా, యాజ్ యూజువల్ మనం టీమ్మేట్స్ గా ప్లే చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ తను దాన్ని చెప్పకుండా వాళ్ళ బాండింగ్స్ తో ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయాలో చేస్తూ అలానే ఉంటుందో. మరి బాండింగ్స్ మిగతా వాళ్ళందరితో ఎందుకు లేవు, తనకి ఓన్లీ ఇద్దరితోనే ఉన్నాయి. సో నేను అనేది అది ఎవరి ఫాల్ట్ కాదు. మేబీ భరణి గారు వాళ్ళ గురించి వారే మేబీ మైట్ బి ఆలోచించుకొని ఉండాల్సింది. ఇప్పుడు భరణి గారు తీసిన గుంతలో ఆయనే పడ్డారు అంటున్నారు, ఆయనే పెంచుకున్నారు ఈ బాండింగ్ ని కట్ చేయకుండా చివరికి ఎలిమినేట్ అయ్యారు వాళ్ళకంటే ముందు అంటారు. కరెక్టేనా? అఫ్ కోర్స్ మేబీ, ఎందుకంటే అదే చెప్తున్నా తనకున్న పొటెన్షియల్ కి తనకున్న గేమ్ పవర్ కి ఇనీషియల్ వీక్స్ లో తను నెంబర్ 1 లో ఉన్నవాడు ఇప్పుడు ఎలిమినేషన్ దాకా వచ్చి ఎలిమినేట్ అయ్యాడు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్, ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే, సో ఎలిమినేట్ అయ్యాడు అంటే ఫెయిర్ అన్ఫెయిర్ అని మాట్లాడే దానికంటే ముందు ఈ 1 వీక్ లేదా ఎప్పుడైతే నామినేషన్స్ లో ఉన్నారో ఎప్పుడైనా సరే వరుసగా కెప్టెన్ అయినా వరుసగా లేకపోతే కెప్టెన్ అయినప్పుడు లేదంటే ఎక్కువగా గేమ్స్ ఆడేసినప్పుడు ఒక్కటి చెప్తాను, ఇందులో ఇమాన్యుయల్ ఎవ్రీ వీక్ మనం చూస్తే ఎక్కువగా ఫన్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు, ఎక్కువగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అదే ఏదైనా ఒక్క వీక్ లో తన నామినేషన్ లో ఉండి తను కంప్లీట్ గా లో అయిపోయేసి ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా తన గేమ్స్ తను చేయలేదు అంటే అప్పుడు మీరు చూడండి ఇమాన్యుయల్ కూడా తగ్గిపోద్ది. ఓటింగ్ పర్సెంటేజ్. కానీ అందరూ అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడు చెప్తున్నారో ఎప్పుడైతే మనం లో అయ్యో లేదో సమ్మదర్ లైక్ టాస్కుల్లో లేదా రిలేషన్షిప్స్ లో ఎప్పుడైతే మనం నలిగిపోతున్నామో మన ఓటింగ్ మనకున్న ఫ్యాన్స్ ని కాదు, మనం ఆడే గేమ్ ని బట్టి ఎవరైనా కానీ ఓటింగ్ చేస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే మనం భరణి గారు ఎందుకు తన గేమ్ లో తనే వెనకబడిపోయారని అనిపిస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.